హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి మాగాయ నిల్వ పచ్చడి అండి. ఇది 1 ఇయర్ పాటు మీకు నిల్వ ఉంటుంది. దానికి కావాల్సినవి ఫస్ట్ పెద్ద రసాలు మామిడికాయలు ఉంటాయి కదండి. మేము వచ్చేసి ఒక 30 కాయలు తీసుకున్నామండి. మాకు 30 కాయలు సరిపోతాయి ఇయర్ మొత్తం. అయితే ఇవి మాకు షాప్లో కేజీస్ లెక్కన ఇచ్చారండి, కూరగాయల మార్కెట్లో. అవి 30 కాయలు వచ్చేసి 16 కేజీలు తూగిందండి మాకు. అలాగే ఒక కేజీ వచ్చేసి 40 రూపీస్కి ఇచ్చారు. ఇప్పుడు అది పచ్చడి ఎలా పట్టుకోవాలో ఏంటన్నది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. ఫస్ట్ మామిడికాయలన్నీ కూడా ఒక టబ్లో వాటర్ తీసుకుని వాటిలో నానబెట్టుకోవాలి. బాగా వాష్ చేసుకున్న తర్వాత తొక్క మొత్తం పీల్ చేసుకోవాలండి. తొక్క మొత్తం పీల్ చేసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. నాకు కూడా కొలతలు గట్రా ఎగ్జాక్ట్గా తెలియదండి, నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. మా అత్తయ్య గారు బాగా పడతారు పచ్చడి. కొలతలు గట్రా నేను అడిగి అవన్నీ దాన్ని బట్టి మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి మామిడికాయలు పీల్ తీసేశారు కదా, ఆ పీల్ తీసేసిన వాటిని ఇలాగా ఘాట్లు పెట్టుకుని మీకు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా ముక్కలు కట్ చేసుకుంటే పచ్చడి ఒక రోజులో పెట్టేసుకోవచ్చండి. లేదు కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకున్నారంటే అవి డ్రై అవ్వడానికి ఒక 2 days అలా పడుతుంది ఎండలోని. నేను చూపిస్తున్నాను కదండి, ఈ సైజులో పీసెస్ అయితే సరిపోతాయి. పచ్చడి ఊరిన తర్వాత కూడా మీకు మొక్క కింద కనిపిస్తుంది. లేదు ఇంకా చిన్నగా కట్ చేసుకున్నా కూడా పర్వాలేదు, బాగా ఈజీగా డ్రై అయిపోతాయి ఒక రోజులోని. అవి కొంతమంది ఏంటంటే స్లైసెస్ కింద కూడా కట్ చేసుకుంటారండి. మేమైతే మాత్రం ఎప్పుడు ఇలాగ పీసెస్ కింద కట్ చేసుకుంటాము పచ్చడికి. మొత్తం మేము తీసుకున్నవైతే 30 కాయలండి. చాలా బాగున్నాయి కాయలు. అలాగే మాగే పచ్చడికి ఇంకోటి ఏంటంటే మీరు పీస్ ఎక్కువ ఉన్న కాయ తీసుకున్నారంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందంట, మా అత్తయ్య గారు చెప్పారు అలాగని. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ వచ్చేసి దాంట్లో కలుపుకోవడానికి వెల్లుల్లిపాయలు, ఇవిగోండి ఇవి చూసారు కదా, పొద్దున్న పీసెస్ కట్ చేసుకున్నాం కదా, ఎండలో చాప మీద వేసి డ్రై చేసుకున్నామండి. డ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి తీసుకున్నాము. తర్వాత దాంట్లోకి ఒక 1/2 కేజీ వెల్లుల్లిపాయలు మిక్సీలో ఒక్కసారి గ్రైండ్ చేసి వాటిని ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 3 గ్రౌండ్నట్ ఆయిల్ ప్యాకెట్స్ అండి, కొంచెం పసుపు, 1/2 కేజీ ఉప్పు, అలాగే 1/2 కేజీ ఆవపిండి, 1/2 కేజీ మెంతిపిండి అండి. ఇవి ఇంగ్రీడియంట్స్ అయితే పచ్చడి పట్టుకోవడానికి కావాల్సినది. అలాగే కారం వచ్చేసి మేము 4 తవ్వలు తీసుకున్నామండి. అంటే తవ్వ వచ్చేసి 1/2 కేజీ క్వాంటిటీ లెక్క అంట. అలాగా మేము 4 తవ్వలు తీసుకున్నామండి. అంటే 30 కాయలకి మాకు 2 కేజీస్ కారం పట్టింది. అలాగే కొంచెం పులుపు కదా, మళ్ళీ కారం పడుతుందేమో అనిపించి లాస్ట్లో మళ్ళీ కొంచెం యాడ్ చేశారు. ఫస్ట్ అయితే అదిగోండి ఒక గిన్నెలోకి మొత్తం ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కదా, దాంట్లోకి 4 తవ్వల కారం వేసుకుంటున్నాం. ఫస్ట్ ఒక తవ్వ వచ్చేసి 1/2 కేజీ క్వాంటిటీ లెక్క వస్తుందంటండి. మా దగ్గర అయితే తవ్వ ఉంది కాబట్టి ఆ క్వాంటిటీలో కారం వేసుకుంటున్నామండి. లేని వాళ్ళు మీ దగ్గర ఏదన్నా వేరేది ఏదన్నా ఉంటే 1/2 కేజీ మీకు క్వాంటిటీ తెలిసేలాగా దాన్ని బట్టి 4 వేసుకోండి. ఒకసారి ఇంగ్రీడియంట్స్ మొత్తం మళ్ళీ మీతో చెప్తానండి. మామిడికాయలు వచ్చేసి 30 పెద్ద రసాలు తీసుకున్నాము. అది కేజీస్ లెక్కన అయితే 16 కేజీస్ వచ్చినాయండి మాకు. అలాగే కారం వచ్చేసి 4 తవ్వలు. మీకు టేస్ట్కి తగ్గట్టు ఇంకా పడుతుంది అనుకుంటే లాస్ట్లో మళ్ళీ వేసుకోవచ్చు. ఉప్పు వచ్చేసి 1/2 కేజీ అండి. అది కూడా మీకు టేస్ట్కి ఇంకా ఎక్కువ ఏమన్నా పడుతుంది అనిపిస్తే లైట్గా లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చూసుకుని. తర్వాత ఆవపిండి 1/2 కేజీ అండి. మెంతిపిండి వచ్చేసి 1/2 కేజీ, వెల్లుల్లిపాయలు 1/2 కేజీ, పసుపు కొంచెం అంటే 1 స్పూన్ సరిపోతుందండి. తర్వాత వచ్చేసి వేరుశనగ నూనె 3 ప్యాకెట్లు, అంటే లీటర్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అలాగా మొత్తం 3 ప్యాకెట్లు అనమాట. ఆయిల్ అయితే ఏమీ కాయడం గట్రా ఏమి అక్కర్లేదండి, మామూలు పచ్చి ఆయిలే యాడ్ చేసుకోవచ్చు. అలాగే పసుపు కూడా ఖచ్చితంగా యాడ్ చేయాలంటండి పచ్చళ్ళలోని.
అదే మా అత్తయ్య గారు ఒకటి ఏం చెప్పారంటే కర్రీస్లో కానీ పచ్చళ్ళలో కానీ పసుపు అన్నది ఖచ్చితంగా యాడ్ చేయాలంట, లేకపోతే మగవాళ్ళు తినకూడదని చెప్పేసి అన్నారండి. మరి అది దేనికి ఏంటన్నది రీజన్ అయితే నాకు కూడా తెలీదు. కాకపోతే వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర నుంచి అలా వచ్చిందంట, అందుకని చెప్పి పసుపు ఖచ్చితంగా యాడ్ చేయాలని చెప్పారండి. పచ్చళ్ళు అయినా సరే మనం ఇంట్లో కర్రీస్ చేస్తూ ఉంటాం కదా, ఆ కర్రీస్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా పసుపు అన్నది యాడ్ చేసుకోవాలంట. ఇప్పుడు చూసారు కదండి, కారం, ఆవపిండి, మెంతిపిండి వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వచ్చేసి మిక్సీలో ఒక్కసారి అలా తిప్పితే కచ్చాపిచ్చాగా అవుతాయండి. తర్వాత వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి లైట్గాను. ఆ ఫ్రై చేసుకున్నవి కూడా ఈ ఎండిపోయిన మామిడికాయ ముక్కల్లో మిక్స్ చేసేసుకోవడమే ఇవన్నీ వేసుకుని. ఇప్పుడు వచ్చేసి నేను ఆయిల్ వేస్తున్నానండి దాంట్లోని. మాకు ఇది ఇయర్ మొత్తం సరిపోతుందండి పచ్చడి, ఒక్కొక్కసారి మిగిలిపోతూ ఉంటుంది కూడాను. ఇది మిక్స్ చేసేటప్పుడు చాలా బాగా మిక్స్ చేసుకోవాలండి, లేకపోతే ఒక్కొక్క సైడ్ ఉప్పు కట్ట కలవకుండా ఉంటుంది. నేను చెప్పిన మెజర్మెంట్స్ బట్టి మీరు కానీ పచ్చడి చేసుకున్నారంటే చాలా బాగా కుదురుద్దండి. ఎవ్రీ ఇయర్ మా అత్తయ్య గారు సేమ్ ఏ మెజర్మెంట్స్తో పడతారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎటు వచ్చేసి మీకు మెయిన్ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే అన్ని ఇంగ్రీడియంట్స్ సేమే, కాకపోతే నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే మీరు మ్యాంగోస్ చూస్ చేసుకునేటప్పుడే మంచి పీస్ ఉన్నవి పెద్ద రసాలు తీసుకున్నారంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎప్పుడు మ్యాక్సిమం మనం ఎవ్రీ ఇయర్ వేసుకునేవే కాబట్టి పచ్చళ్ళు కాయలు అన్నవి మంచి సెలెక్ట్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా వస్తుంది పచ్చడి అన్నది. లేతగా ఉన్నవి టెంక సరిగ్గా కట్టన్ కాయలు కట్ట ఉంటాయి కదా, అదైతే పచ్చడి కొంచెం టేస్ట్ బాగోదండి, ముక్క వెంటనే మెత్తబడిపోతుంది పచ్చడిలోని. చూసారు కదండి, ఇది బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ముక్కలన్నీ కలిపి. అలాగే పులుపుని బట్టి నేను ఇప్పుడు చెప్పిన మెజర్మెంట్స్ అయితే మొత్తం అంతా కరెక్టేనండి, సేమ్ ఇలాగే. కాకపోతే కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు అంట. లేదు అంటే మీరు ఇది కలిపిన తర్వాత ఒక 1 డే 2 డేస్ ఆగిన తర్వాత మళ్ళీ పచ్చడి ఒకసారి టేస్ట్ చూసుకున్నారంటే మీకు దానికి ఆయిల్ ఏమన్నా పట్టాలా అదే పట్టేలా ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కారం ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అంటండి. ఇది కూడా నేను ఇందాక చెప్పాను కదండి, మాకైతే కారం కట్ట అప్పుడు వరకు సరిపోయింది. కాకపోతే మళ్ళీ ఏంటంటే పులుపు కాయ పులుపు బాగా ఎక్కువ ఉంది కదా, అందుకని చెప్పి మళ్ళీ కొంచెం కారం అన్నది యాడ్ చేశారు. అంటే ఒక 2 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్న అదే కారం తగ్గిపోద్దేమో అని చెప్పేసి ఇప్పుడే యాడ్ చేశారండి. అంటే మేము తీసుకున్న కాయలు పులుపు కూడా బాగా ఎక్కువ ఉన్నాయండి. ఒక్కొక్క కాయ అయితే పులుపు గట్ట బాగా తక్కువ ఉంటుంది కాబట్టి కారం తక్కువ పడుతుంది. మేము తీసుకున్న కాయలు పులుపు ఎక్కువ ఉంది కాబట్టి కారం కూడా కొంచెం మళ్ళీ ఏమన్నా తక్కువ అవుతుందేమో అని చెప్పేసి లాస్ట్లో మళ్ళీ యాడ్ చేశారు ఇంకో 1/2 కేజీ. అలాగే ఉప్పు కూడా లైట్గా యాడ్ చేసుకున్నామండి. మీరు అందరూ కూడా పట్టేసుకున్నారండి పచ్చడి ఇంకా లేదా అంటే మే నెల స్టార్టింగ్లో వర్షాలని గట్రా చెప్తున్నారు కదా, అందుకని చెప్పేసి మేము ఇంకా ఈ వీక్లోనే పట్టేసుకోవడం మంచిదని చెప్పేసి పట్టేసుకున్నామండి. అంటే మాకు ఇక్కడ మా ఊర్లో వచ్చేసి బుధవారం ఆదివారం మార్కెట్ జరుగుద్దండి. మామిడికాయలు గట్రా పచ్చడికి సంబంధించినవి చాలా ఎక్కువ పెడతారు మార్కెట్లోని. ఆవకాయకి కానీ మాగాయకి కానీ ఇలా చాలా రకాల మామిడికాయలు అమ్ముతారండి. మీతో ఆ వీడియో కూడా ఈసారి షేర్ చేసుకుంటానండి కుదిరితే. ఈరోజు వీడియో అయితే ఇదండి. ప్లీజ్ మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ పాత వీడియోస్ చింతరప్తవి గట్రా చేసిన వీడియోస్ గట్రా ఉన్నాయండి వాడపల్లిలో గట్టాను, అవన్నీ కూడా ఒకసారి చూసి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. చూసారు కదండి, ఇప్పుడు పచ్చడి మొత్తం మిక్స్ చేసేసుకున్నారు. బాగాను మిక్స్ చేసేసుకున్న తర్వాత
అది జాడీలు అంటారు కదండి, వాటిలైనా పెట్టుకోవచ్చు. లేదంటే మా దగ్గర అయితే గాజుది ఉంది ఒకటి, దాంట్లోకి సరిపడా పెట్టేసుకుని పచ్చడి అప్పుడు ఇంకా కొంచెం మిగిలితే అది వేరే ప్లాస్టిక్ కంటైనర్లోకి వేసుకున్నాము మేమైతే. అలాగే వెల్లుల్లిపాయలు లైట్గా గ్రైండ్ చేసి వేసుకోవాలని చెప్పాను కదండి. ఒకవేళ మీకు ఒప్పుకుంది అంటే అవి తొక్క మొత్తం తీసేసి పాయల కింద కూడా వేసుకోవచ్చంట. లేదు అనుకుంటే నేను ఇందాక చూపించినట్టు కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఇబ్బంది ఏమి ఉండదు, మీకు 1 ఇయర్ నిల్వ ఉంటుందండి అది ఎలా వేసుకున్నా కూడాను. మాకైతే మొత్తం మేము తీసుకున్న మామిడికాయలకి ఇలా 3 డబ్బాల్లోకి అయితే వచ్చిందండి పచ్చడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.